భయపెట్టించు, నాయన ఆందోళన పుట్టించు, నాయన ఏ దురాత్మ శక్తి అయిన ప్రభా మీరు పారద్రోలండి. వినగల చెవిని, గ్రహించగల జ్ఞానము మాకు దయచేయమని ఇచ్చిన ప్రార్థన పాదం చెంత అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మరి ఇక్కడ ఇవ్వబడిన మాట మనం జాగ్రత్త చూస్తే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి ఎప్పటికీ ఆసక్తులై విడనుంది. మరి అపోస్తలుడైన పౌలు మరి కొరింథీ సంఘానికి రాస్తూ తను ఒక మాట ఇక్కడ వారి ఆఖరి వచనముగా చెప్తున్నాడు. మరి మీరు ఎలా ఉండాలంటున్నాడు? మన ప్రయాసము వ్యర్థము కాదని ఎరగమంటున్నాడు. మనము దేవుని యందు చేసిన ఏ పని అయినప్పటికీ కూడాను అది వ్యర్థము కాదని ఒక మాట చెప్తూ మనల్ని ప్రోత్సహిస్తున్నాడు, మనల్ని ఉజ్జింపజేస్తున్నాడు. మనము బలహీన పడినప్పుడు, లేదు అంటే మనము విసుగు చెందినప్పుడు, అంతకు మించి చెప్పాలంటే మనము మనసు విరిగిన స్థితిలో ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు మనకి ఒక మాట సందేశాత్మకంగా తెలియజేస్తున్నాడు. మనము పడుతున్న ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థము కాదని. ఎందుకనగా మనము దేవుని యందు ఏ పని చేసినా కూడా అది దీవెనకరంగా ఉంటుందని తెలియజేస్తున్నాడు. మనందరికీ తెలుసు కదా, మన తెలుగు కవులలో ఒక కవి పేరు మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ కవి గారి పేరు ఏంటంటే గుర్రం జాషువా గారు. గుర్రం జాషువా గారు అని ఒక పెద్ద రచయిత ఉన్నాడు. ఆయన మన గత జూలై మాసంలో ఆయన యొక్క జయంతిని మన తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా చేసుకున్నారు. గుర్రం జాషువా గారు ఎన్నో రచనలు చేశారు. ఆ రచనలన్నీ కూడాను మంచి ప్రాచుర్యం పొందాయి. అందరిలో కూడా ఉత్తేజింప చేసి ఆలోచింప చేసే రచనలు ఆయన చేస్తుంటాడు. ఆయన రచనలు ఇప్పటికీ కూడాను చాలా ప్రాచుర్యం ఉన్నాయి. అందుకే గత నెల కూడా ఆయన్ని జయంతిని సెలబ్రేట్ చేస్తుంది మన తెలుగు రాష్ట్రాలు. ఆయన ఒక నవల రాశాడు. ఆ నవల పేరు ఏంటంటే ఫిరదౌసి అనే నవల రాశాడు. ఫిరదౌసి ఒక నవల రాశాడు ఆయన. ఈ నవలను ఒక చిన్న కథను చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఆ రోజుల్లో ఢిల్లీ పాలించే సుల్తాన్లు ఉన్నారు. ఆ సుల్తాన్లు మరి పాలించేవారు. వాళ్ళు సుల్తాన్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది, వాళ్ళు మహమ్మదీయులు అని మీకు అర్థమవుతుంది. ముస్లింకి ఎక్కువ ఇష్టమైనది ఏమిటి అంటే అత్తరు. మనం అరబ్ దేశంలో ఉన్నాం కాబట్టి మనకు అవన్నీ కూడా మనం అనుభవిస్తున్నాం, కూడా చూస్తున్నాం. మనం కూడా కొన్నిసార్లు పూసుకుంటుంటాం. చాలా విలువైనవి, చాలా అద్భుతమైన సువాసన కలిగినవి మనం చూస్తుంటాము. ఎవరైనా కోవిడ్స్ పక్కన వెళ్తే చాలా మంచి స్మెల్ వస్తుంటాయి అవన్నీ కూడా. అయితే ఈ సుల్తాన్లకు ఈ అత్తరు అంటే చాలా ఇష్టము. దానిలో అతి ఇష్టమైనది ఏదైనా ఉంది అంటే అది గులాబీ అత్తరు. ఈ గులాబీ అత్తరు చాలా ఇష్టమైంది. ఈ ఫిరదౌసి అనే అతను ఈ అత్తరును తయారు చేసేవాడు. ఈ అత్తరును తయారు చేసే ఒక ప్రావీణ్యత కలిగిన వాడు. అతను ఏమనుకున్నాడంటే, నేను ఒక విలువైన అత్తరును నేను తయారు చేస్తాను, విలువైన అత్తరును తీసుకొని నేను రాజు దగ్గరికి వెళ్ళి రాజు దగ్గర మెప్పు పొందాలి అనుకుంటాడు. జాగ్రత్త మాట వినండి. అయితే తను ఏం చేస్తాడంటే, ఈ గులాబీ పువ్వులు, అరుదైన గులాబీ పువ్వులు పొందాలి అంటే అది హిమాలయ లోతుల్లోకి వెళ్ళి సంపాదించాలి. అందుకొక ఏం చేశాడంటే, హిమాలయానికి వెళ్ళి ఆ లోతైన ఆ లోయల్లోకి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ అతి చిన్నవి, అది సామాన్యముగా దొరకనిది, వాటిని సంపాదించి తీసుకువచ్చి మరి అతి మధురమైన అద్భుతమైన అత్తరును తయారు చేశాడు. ఆ అత్తరు ఇంతవరకు ప్రపంచంలో ఎవరు చేయనిది తయారు చేశాడు. ఆ అత్తరును తీసుకొని రాజు దగ్గరికి వెళ్ళాలని ప్రయత్నించాడు. రాజు దగ్గరికి వెళ్ళాలంటే ఈజీ అవుతుందా? మనం ఒక యజమాని కలవాలంటే ఈజీ అవుతుందా? ఒక మంత్రిని కలవాలన్నా, ఒక ఎమ్మెల్యేని కలవాలంటే మనం డైరెక్ట్గా నేరుగా వెళ్ళలేము. మధ్యలో భటులను, అక్కడ పిఏ వారిని, మరి అందరినీ కూడా మనం దాటుకుంటూ వెళ్ళాలి, వాళ్ళు మెప్పించుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ ఫిరదౌసి కూడా చాలా కష్టపడి అక్కడికి చేరడం జరిగింది. మొత్తానికి అందరిని దాటుకుంటూ రాజు దగ్గరికి వెళ్ళాడు. రాజా, నీ కొరకు నేను ఒక విలువైన తీసుకొచ్చాను అత్తరు అని చెప్తే, రాజు ఏది చూపించు అని ఆశపడి చూశాడు. ఆ అత్తరు ఆయనకి ఇవ్వగల వాసన చూసి ముగ్ధుడైపోయి చాలా ఆనందించాడు. నేను నా జీవితంలో, మా కుటుంబాలు, మా వంశంలో ఇలాంటి అత్తరు మేము చూడలేదు, అద్భుతం చేశామని చెప్పి మెచ్చుకుంటే మరి రాజు మరి దానికి తగిన బహుమతి ఇవ్వాలి కదా.
రాజు ఏం చేస్తాడు? మెప్పు పొందినప్పుడు ఇవ్వాలి. అయితే ఫిరోదోస్ అన్నాడు, రాజా నేను నీ కోసము చాలా భయంకరమైన పరిస్థితుల్లో కూడా వెళ్ళి చాలా కష్టాలు అనిపించి నేను నా జ్ఞానాన్ని సమస్తాన్ని దాని మీద పెట్టి నేను ఇది తయారు చేశాను. ప్రపంచంలో ఇటువంటి అత్తరు ఇంతవరకు ఎవరు తయారు చేయలేదు. మొట్టమొదట చేసింది నేనే, మొట్టమొదట దాన్ని పొందింది మీరే అని చెప్పాడు. రాజు వెంటనే ఏం చేయాలి? సభాష్ అని చెప్పి మెచ్చుకొని అతన్ని భుజము తట్టి అతనికి చాలా బహుమతులు ఇచ్చి అతను సత్కరించాలి. కానీ రాజు ఏం చేశాడంటే, నీవు ఈ చేసిన అత్తరు వేరే వాళ్ళు చెయ్యకూడదు, వేరే వాళ్ళు పొందకూడదు కాబట్టి అతను 2 చేతులు తీయించేశాడు. మీకు అర్థమైంది దీనిలో మాట? ఆ 2 చేతుల్ని అతను తీయించేసాడు. విలువైన తీసుకొచ్చి రాజుకి ఇచ్చి మెప్పు పొందాలనుకుంటే ఏం జరిగింది? తనకి నష్టం తెచ్చుకున్నాడు. అంటే ఇక్కడ ఈ మాటలు అర్థం ఏంటంటే, లోకానుసారమైన శ్రమ మనకి నష్టాన్ని తీసుకొచ్చి ఆఖరికి తన జీవితాన్ని కోల్పోయే స్థితికి తీసుకెళ్ళింది. ఇప్పుడు మనం మరొకసారి ఈ వాక్యంలోకి వెళ్దాము. మన ప్రయాస ఎలాగుందంటే, ప్రభువునందు మన పరిశుద్ధుడైన దేవుని యందు వ్యర్థము కాదని మనం ఎరగాలి. రెండవది, స్థిరులుగా ఉండాలట, కదలని వారిగా ఉండాలట. ప్రభువు కార్యాభివృద్ధిని ఎప్పటికీ, ఆయన కార్యములు ఎప్పటికీ కూడా ఆసక్తి కలిగి ఉండాలని చెప్పి ఉంటుంది ఈ మాట. మనము లోకానుసారంగా మనం ఎప్పుడు కూడా మనం పని చేస్తున్నాం. ఇక్కడ ఈ దేశం వచ్చిన అందరూ కూడా పని చేయడానికి వచ్చారు. అయితే మనం ఎప్పుడు కూడా మన యజమానిని మెప్పు పొందించడం చాలా ప్రయత్నం చేస్తాం. మన మీద పైన ఉన్న వాడికి మనం ఎప్పుడు కూడా మంచిగా కనబడాలని మనం కష్టపడతాం. ఆయన ఇచ్చిన పని నమ్మకముతో చేస్తాము. ఆయన మన మీద పెట్టిన ఒక నమ్మకానికి అది ఎప్పుడు వమ్ము చేయకుండా మనం కష్టపడతాం. ఆ విధంగా మనం చేసిన వారం అయింది. మరి మన ప్రభువు కొరకు మనం ఎలా ఉండాలంటే, ప్రయాసపడాలి, విసుగు చెందగా ఉండాలి. మనకి ఆ గెలుపు కనిపించకపోవచ్చు, లేదు అంటే మనకు అది అప్పటికప్పుడే మనకు ఒక విజయాన్ని ఇవ్వకపోవచ్చు, బహుమతి రాకపోవచ్చు, ఆశీర్వాదం మనకు కనబడకపోవచ్చు. కానీ మన ప్రయాస ఎప్పుడు కూడా ప్రయాసగానే పరిగెడుతూ ఉండాలి. ప్రయాసని మనం ఎప్పుడు కూడా మన విశ్రాంతి తీసుకునే స్థితికి వెళ్ళకూడదు. మనం పోరాడుతూనే ఉండాలి జీవన పోరాటంలో. ఎప్పుడనగా ఇదిగో మరొక మాట మీకు తెలియజేస్తున్నాను. అలాగనే మనం స్థిరంగా ఉండాలంటే ఒకటి చెప్తున్నాడు దేవుడు, ఏంటంటే మన ప్రయాస వ్యర్థము కాకుండా ఉండాలి. మరి ఒక వాక్యం ఉంటుంది, దేవుని తోడు మనం లేకపోతే మన ప్రయాస ఇప్పుడు వ్యర్థం అవుతుంది. దేవుని తోడు మనకి ఇప్పుడు కూడా ఉండాలి. అప్పుడే మన కార్యం ఎప్పుడు కూడా సఫలీకృతం అవుతాయి. కేవలము దేవుని పరిచర్యలో కాదు, కానీ మన వ్యక్తిగత జీవితంలో కూడా, నా మాటలు వింటున్నారు కదా, వ్యక్తిగత జీవితంలో కూడా మన ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలి. ఎందుకనగా మన వ్యక్తిగత జీవితం అనగా మన ఉద్యోగము, మన కుటుంబము, మన బాధ్యతలు, మన యొక్క భవిష్యత్తు అన్నిటి కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటాం. మన బిడ్డల కొరకు ప్రయాసపడుతుంటాం. యవ్వనస్తుడు తన జీవితాన్ని కట్టుకోవడానికి ప్రయాసపడతాడు. మరి పెళ్ళైన వారు పిల్లల కొరకు ప్రయాసపడతారు, కుటుంబం కొరకు ప్రయాసపడతారు. అన్ని ప్రయాసాలకి మరి మన దేవుడు మనకు తోడై ఉండాలి, లేకపోతే మనము ఆశీర్వదింపబడలేము. మరి కీర్తనలో 127 1-2 వచనాలు చూడండి ఒకసారి. కీర్తనలు 127 1-2 వచనాలు. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారు ప్రయాసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. అవునండి, చూసారు కదా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల ఆయన కృప, ఆయన తోడు మనతో ఉండని ఎడల మన ప్రయాసం ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. నా మాట మీకు అర్థమవుతుందా? మన ప్రయాసం ఏమవుతుంది? వ్యర్థముగానే మిగిలిపోతుంది. ఎందుకనగా ఆయన తోడు మనతో ఉండాలి. మన ప్రయాసలో ఆయన ఉంటేనే దానికి సఫలత జరుగుతుంది. అలాగే యెహోవా పట్టణమును కాపాడని ఎడల, అనగా ఆయన సంరక్షకుడిగా మనతో ఉండని ఎడల రాత్రింబవులు కాపలా కాచినా కూడా అది వ్యర్థము కింద మానవుతుంది. ఎందుకనగా దొంగలు వస్తారు, దుష్టుడు వస్తాడు, తన పని ముగించుకుని వెళ్ళిపోతాడు. అనగా మన జీవితాలు, మన కుటుంబాలు కూడా జరిగేవే జరుగుతాయి. కనుక యెహోవా తోడు మనకి ఎల్లప్పుడూ ఉండాలి. అలాగే మరొక మాట చూసుకుందాం. కదలని వారే ఉండాలట, స్థిరముగా ఉండాలి, కదలని వారే ఉండాలి,
ప్రభు పనిలో మనం ఎప్పుడు కూడా ఉత్సాహంగా పాల్గొవాలి. మరి మన కృషి ఎలా ఉండాలంటే, మనం చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6, 9, 10 వచ్చిన 6వ అధ్యాయము 9, 10 వచనాలు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 'మీరింతటికంటే మంచిదియు రక్షణకరమైనదేదైనను స్థితిలోనే ఉన్నారని రూఢిగా నమ్ముచున్నాను. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకాను ఉపచారము చేయుచుండుట చేతనే తన నామమును బట్టి చూపిన ప్రేమను మర్చుటకు దేవుడు అన్యాయస్తుడు కాదండి. చూడండి, మనము దేవుని పేరట మనం ఏమి చేసినా దేవుడు ఆయన చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన ఎవరి రుణమును ఉంచుకునేవాడు కాదు. మనము ఏ సేవ చేసినా కూడా నమ్మకముతో చేయాలి, ప్రేమతో చేయాలి, కష్టముతో చేయకూడదు. మీరు ఏది చేసినా దేవుని పేరట ఇష్టముతో చేయాలి. ఆ ఇష్టముతో చేసినప్పుడు ఆయన దానికి తగిన ప్రతిఫలం మనకి ఇస్తాడు. మన జీవితంలో నీ వ్యక్తిగత సమయం దేవుడికి ఇస్తున్నావు, కానీ ఆ సమయంలో నువ్వు ఎంతవరకు కూడా ఆయనకి ఇష్టడుగా ఉంటున్నావు, ఇది మనం ఆలోచించాలి. మనం ఇష్టం లేకుండా ఏది చేసినా కూడా ఆయన దానిని అంగీకరించాడు. నువ్వు ఏది ఇష్టపడి చేస్తావో, ఏది ఉపచారము చేస్తావో, సంఘంలో ఏ పైనప్పుడు కూడా ఆఖరికి ఇక్కడ తుడవమన్నా కూడా, ఆ చెప్పులు తీసి అక్కడ పెట్టమన్నా కూడా ఎవరు తగ్గింపుతో చేసుకుంటారో వారిని దేవుడు ఆయన చూస్తూ ఊరుకోడు. ఆయన అన్యాయస్తుడు కాడు. ఎవరో ఎత్తున ఉన్న స్థలమును బట్టి, ఆయన ఉన్నత స్థానమును బట్టి ఆయన ఆశీర్వదించడండి. ఆయన ఆశీర్వాదాలు అందరికీ కూడా సమానంగా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి. ఎవరిని కూడా తక్కువగా చూడడు. ప్రతి ఒక్కరిని ఆయన సృష్టించిన దేవుడు కాబట్టి ఆ వారిని బట్టి ఆయన ప్రతి ఒక్కరిని దీవిస్తూ ఉన్నాడు. సమయం అయిపోయింది, మరొక 5 నిమిషాలు మాత్రం ఉంది. చెప్పాలి, ఎంత ఆశ ఉంది, చాలా తీసాము, కానీ కొద్ది సమయం ముగించాలి. మన కార్యములు ఎప్పుడు కూడా చూడండి, ఇక్కడ రాసిన వాక్యం చదవండి దయచేసి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండుట చేత. మనం ఉపచారము చేస్తున్నాం కదా, ఇంకనూ చేసే అనుభవంలోకి వెళ్ళాలి. మనం ఎంత యాక్టివ్గా ఉండాలంటే దేవుని పరిచర్యలో మనం ఇంకనూ ఎక్కువగా చేసే అనుభవంలోకి వెళ్ళాలి. మనం వచ్చాము అంటే మనం ఏమైనా పాఠం నేర్చుకుని ఇక్కడ వెళ్ళాలండి. మనం నేర్చుకుని వెళ్ళినప్పుడే అది మనకు ఆశీర్వాదకరము. మనలో మార్పు అనేది తీసుకొచ్చేది ఏంటంటే వాక్యమే. వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని ఆలోచింపజేస్తుంది. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని స్థిరులుగా మారుస్తుంది. వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే మనల్ని నూతనమైన జీవమును పుట్టిస్తుంది. ఈ వాక్యము జీవము కదా, వాక్యము జీవము కదా. ఆ జీవం ఏమవుతుందంటే నిర్జీవమైనది జీవముగా మారుస్తుంది. పోతున్న ప్రాణానికి ఒక మందు ఎంత అవసరంగా ఒక మెడిసిన్ పనిచేస్తుందో వాక్యము కూడా మన ఆత్మలు కూడా అలాగే పనిచేస్తుంది. ఈ వాక్యము కొరకు మనందరం కూడా ఎల్లప్పుడూ ఆసక్తులై ఉండాలి. దాన్ని ధ్యానిస్తూ ముఖ్యముగా పరిశుద్ధ సన్నిధిలో పరిశుద్ధుల ఎడల ఎప్పుడు ఉపచారము చేసిన వారం ఉండాలి. తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎవరైనా ప్రభువు కొరకు ఆశపడినప్పుడు లేదా వారి కొరకు మనం భారం కలిగి సేవ చేస్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆయన తన ఆశీర్వాదాల కొలది తన ఇష్టము కొలది మనల్ని దీవిస్తాడు ఆయన. అది మనం అనుభవించే కాలాన్ని బట్టి ఉంటుంది. మన విశ్వాసం కలిగి ఉండాలి. ఇది నా జీవితంలో నేను చూసిన ఆశీర్వాదము, నేను అనుభవించిన ఆశీర్వాదము. నేను ప్రభువులో ఉన్నప్పుడు ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించాను. గతంలో సహోదరునికి చెప్పాను, నేను 80 దినాలకు వచ్చాను. 80 దినాల తర్వాత ఒక మంచి ఆపర్చునిటీ నాకు వచ్చింది. ఒక పరిచయం చేస్తున్నాను ఎడారి ప్రాంతంలో షోయిబా క్యాంప్లో. సహోదరులందరికీ నడిపించాను. వాళ్ళ ప్రొఫెసర్ నడిపిస్తూ ఎన్నో ఆత్మల రక్షణ తీసుకొస్తున్నప్పుడు ఇది నా సాక్ష్యంగా చెప్తున్నా, గొప్పగా చెప్పట్లేదు. ప్రభు చూస్తున్నాడు, వింటున్నాడు కాబట్టి భయంతో చెప్తున్నాను ఈ మాట. 80 దినాలకు వచ్చిన వాడిని సేవ చేస్తున్నప్పుడు నాకు ఒక గొప్ప ఆపర్చునిటీ వచ్చింది. 180 దినాలు దేవుడు నన్ను తీసుకెళ్ళిపోయాడు. ఒక్కసారి దేవుడు తీసుకెళ్ళినప్పుడు ఆనందించాను, ప్రభుని మహిమపరిచాను. కానీ కొద్ది నెలల్లో నా ఉద్యోగాన్ని కోల్పోయాను.
ఉద్యోగం కోల్పోయి మరి రూమ్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. నా మీద లోకము తెలుసు కదా, చాలా మంది అసూయతో ఉంటారు. ఏంటి ఇలా వచ్చాడు, అలా సంపాదించాడు అనేసి అసూయతో ఉంటారు. అలాంటి సమయంలో కన్నీరు కాచి ప్రభు దగ్గర మొదలుపెట్టాను. ప్రభా, ఇచ్చావు కదా నువ్వే, మరలా తీసేసుకున్నావా ఏంటి తండ్రి అని చాలా దుఃఖపడి ఒంటరిగా ఆయన ముందర ఏడ్చాను. దేవుడితో ఏడ్చినప్పుడు నాకు అనుభవాలు ఎలాంటి, నా తండ్రితో నేను మాట్లాడినట్టు మాట్లాడతాను. నేను ప్రార్థన చేయను. ఏంటి ప్రభా నువ్వు ఎందుకు తీసుకున్నావు, నా ప్రార్థనలు కూడా ఒకసారి ఆయనతో ఆర్గ్యుమెంట్ చేసే అనుభవాలు నాకు ఉన్నాయి. ఆ అనుభవాల్లో ఉన్న దేవుడు నేను కన్నీరు కాల్చుతున్నప్పుడు మరి దేవుని యొక్క ప్రణాళిక నాకు తెలియలేకపోయింది. ఆయన దాచించిన మేలు ఎలాంటివంటే, నాకు మా ప్రాజెక్ట్ మేనేజర్ పిలిచి నువ్వు తప్పు చేయలేదు, నువ్వు ఉద్యోగాన్ని కోల్పోయావు మాకు తెలుసు, కానీ ఇక్కడ మూయబడిందేమో కానీ దేవుడు మరొక దగ్గర తెలుస్తాడు, ధైర్యం కలుగుని చెప్పి నాకు రూమ్లో కూర్చోబెట్టి నాకు జీతం ఇచ్చారు. నా జీతం నాకు ఇచ్చారు. అయితే మరలా నాకు ఫోన్ చేసి కబురు పెట్టారు, ఇంటర్వ్యూ అవుతుంది, నువ్వు అక్కడికి వెళ్ళు. నువ్వు ఏం చేసుకున్నావు? ఇన్స్ట్రుమెంటేషన్ చేశాను సార్. ఇన్స్ట్రుమెంటేషన్ పరంగా కదా, దానికి తగ్గ జాబ్ నీకు దొరుకుతుంది, నువ్వు వెళ్ళు, నేను మాట్లాడతాను చెప్పి నన్ను పంపించారు. నేను 180 దినాల నుంచి వెళ్తే నాకు 230 దినాల జీతం దొరికింది. హల్లెలూయా. నన్ను వీడేమో విడిచిపెట్టలేదు. చాలా మంది అనుకున్నారు అసూయపడిన వాళ్ళు ఇండియా పంపించారు అనుకున్నారు. కానీ 2 మాసాలు నేను రూమ్లో కూర్చుని జీతం ఇచ్చిన తర్వాత మళ్ళీ నాకు ఏమన్నారంటే, ఒక 5 నెలలు నువ్వు రెస్ట్ తీసుకొని రా, ఎందుకంటే ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా సమయం ఉంది, కానీ నువ్వు అంతవరకు ఇంటి దగ్గర గడిపి రమ్మన్నప్పుడు ఇల్లు వచ్చాను. 230 జాయిన్ అయ్యాను. 275 అయింది. 425 అయిపోయింది. దేవుడు నన్ను ఎక్కడ విడిచిపెట్టకుండా ఆశీర్వదించారు. ఎప్పుడు మనం నమ్మకంగా దేవుని సేవ చేస్తామో, ఎప్పుడు మనం కలిగిన దాని నుంచి దేవుని కొరకు ఆశపడతామో, మనం ఎంతవరకు ప్రయాసపడడానికి మనం ఇష్టపడతామో దేవుని కొరకు, ఆయన రుణస్థుడు కాదు, ఆయన అన్యాయస్తుడు కాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆయన మనం చేసే సేవ కొలది మనం దీవించే దేవుడు. నువ్వు ఏ స్థితిలో ఉండొచ్చు, నీకు పాటలు పాడే అనుభవం లేకపోవచ్చు, కానీ మాట్లాడే అనుభవం ఉంది కదా. నీకు ప్రార్థన చేసే అనుభవం లేకపోవచ్చు, కానీ ఆయన మాటలు విని ఆ నోటి నుండి పలికే అనుభవం ఉంది కదా. దాన్ని బట్టి నువ్వు పలుకు, దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయి, దాన్ని బట్టి నువ్వు పాటలు పాడు. నువ్వు ఏ స్థలం ఉన్నాను ఆ స్థలం ఆయన ధ్యానించుడు. అదే సువార్త, అదే పరిచర్య, అదే పరిచారం. ఎవరైనా విన్నవాళ్ళు ఒకరోజు కాబట్టి ఒకరోజైనా సరే నీ దగ్గరికి వచ్చి నా గురించి ప్రార్థన చేయి, నా గురించి ప్రార్థన చేయాలిగా అనుభవంలోకి వస్తారు. ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మీరు కూడా అలాగా మారాలని నేను ప్రభు గారు కోరుకుంటున్నాను. అయితే ఆఖరిగా మనం ఎప్పుడు కూడా ఇవన్నీ పొందాలంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకోవాలి, ఈ గ్రంథము ధ్యానించాలి. దీన్ని ధ్యానించినప్పుడే నీకు ఎన్నో విషయాలు దేవుడు మీకు బయలుపరుస్తాడు, ఎన్నో విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. ఈ ధ్యానించకపోకుండా దీన్ని మూసిపెట్టి మనం ఉంచుకున్నంత వరకు కూడా మన హృదయాలు మూసిపడవుతాయి, మన హృదయాలు కూడా మూసుకునే ఉంటాయి. మన ఆలోచన మారుతుంటుంది, మన ఆలోచన చెప్తుంటుంది, కానీ లోతులో తీసుకెళ్ళదండి. మన ఆలోచన ఒక లిమిట్స్లో పెట్టి అక్కడ తిప్పుతుంది. కానీ ఎప్పుడు దీన్ని నువ్వు ధ్యానిస్తావో లోతైన అనుభవంలోకి తీసుకెళ్తుందండి, లోతైన జ్ఞానంలోకి తీసుకెళ్తాది, లోతైన మర్మాన్ని తెలియజేస్తుంది. దాన్ని బట్టి నువ్వు ఇంకా కూడా ఆశీర్వదింపబడతావు, ఫలిస్తావు. ఆ ఫలాలు నీవే కాదు, ప్రజలంతా చూస్తారు, ప్రజలంతా చూస్తారు. అయితే సమయం అయింది కనుక నేను సమయం ముగించాలని ఆశపడుతున్నాను. ఒక చిన్న ఒక సంఘటన చెప్పి నేను ముగిస్తానండి. మనందరికీ తెలుసు, యూట్యూబ్లో వైరల్ అయిన ఒక సేవకురాల గురించి మనందరికీ తెలుసు. ఆమె పేరు, నేను కొద్దిగా చిన్న, నాకు మెమరీ తక్కువ, అందుకే రాసుకుంటాను. ఆమె పేరు నేను చదువుతున్నాను, జాగ్రత్త వినండి. ఆమె పేరు మేరీ జోన్స్ ఆఫ్ వేల్స్. మీ అందరికీ తెలిసి ఉంటుంది. ప్రతి భాషలో కూడా, ప్రతి దేశంలో కూడా ఆమె గురించి జ్ఞాపకం చేసుకుంటారు. తెలుగులో అయితే మీరు యూట్యూబ్లో వెతికితే మీకు దొరుకుతుంది. మేరీ జోన్స్ ఆఫ్ వేల్స్. ఈమె చిన్న బిడ్డగా ఉన్నప్పుడు 6 సంవత్సరాలు, చిన్న పాప, నా మాట వింటారా, 6 సంవత్సరాలు ఉన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేది. ఆ ప్రతి ఆదివారం వెళ్ళినప్పుడు ఆ సండే స్కూల్ టీచరు బైబిల్లోనూ ఏదో ఒక కథను తీసుకొచ్చి, ఉపమానాన్ని తీసుకొచ్చి ఆమెకు చెప్తూ ఉండేది. ఆమె వింటూ దాన్ని ఆలోచిస్తూ ఉండేది, దేవుని కార్యాలు ఎంత గొప్పవనేది. అయితే ఆమె 6 సంవత్సరాల వయసు నుంచి, ఆ చిన్న పాప జ్ఞానము నుంచి ఆయన మాటలు వింటూ వింటూ ఆమె 11 వచ్చింది, 11 వయసు వచ్చింది. ఆమెకి 11 సంవత్సరాల వయసు వచ్చింది. అయితే ఆమె అన్నది,
టీచర్ మీరు ప్రతి వారం ఒక్కొక్క కథ చెప్తున్నారు కదా, సో ఆ కథల పుస్తకం నాకు ఇవ్వండి, ఇస్తే నేను చదువుకుంటాను, నేర్చుకుంటానని చెప్తే, ఆ రోజుల్లో ఇది ఎప్పటి మాట అంటే 252 సంవత్సరాల వెనుక మాట ఇది. నేను ఎప్పుడుదండి 252 years బ్యాక్ ఈ మాట. ఆమె చెప్పిన టీచర్ చెప్పిందంటే, ఇది నీకు దొరకదమ్మా, ఇది కావాలంటే చాలా ధనము కావాలి, చాలా దూరం ప్రయాణం చేయాలి అని చెప్పినప్పుడు నాకు అది కావాలి, నేను పొందుకోవాలంటే ఎంత అమౌంట్ కావాలంటే ఆ టీచర్ చెప్పారు కొంత అమౌంట్. ఇది ఎక్కడ సంపాదించాలంటే 42 కిలోమీటర్ల దూరం వెళితే అక్కడ దొరుకుతుందని చెప్పారు. అయితే ఆ చిన్న బిడ్డ ఏం చేసిందంటే 11 ఏళ్ళ బిడ్డ తను కష్టపడడం మొదలుపెట్టింది. స్కూల్కి వెళ్తూ సాయంకాలం వచ్చి కట్టెలు అమ్మేది, కర్రలు అమ్ముతూ, మరి శనివారం ఆదివారం వచ్చినప్పుడు మరి ఎవరైనా పనులకు వెళ్ళినప్పుడు వారి తల్లిదండ్రుల పనులకు వెళ్ళిపోతే వారి పిల్లలకి ఆమె చూసుకునేది. ఆ పిల్లలు చూసుకున్నప్పుడు శని ఆదివారం సెలవులు కాబట్టి ఆ టైంలో వచ్చిన డబ్బులు, మరి సాయంకాలం కట్టెలు అమ్ముకున్న డబ్బులన్నీ పోగు చేసి ఆమె 16వ ఏట అనగా 5 సంవత్సరాలు ఆమె కష్టపడితే ఆమె ధనాన్ని సమకూర్చుకుందట. ఆ ధనాన్ని సమకూర్చి టీచర్ దగ్గరికి వెళ్ళింది. ఇదిగో నేను ధనాన్ని సమకూర్చుకున్నాను, ఇప్పుడు నేను వెళ్ళాలంటే ఆమె చెప్పింది, నువ్వు 42 కిలోమీటర్లు నువ్వు వెళ్తే అక్కడ నువ్వు దాన్ని పొందగలవు. ఎస్, దేవుని స్తోత్రం, అక్కడ నువ్వు పొందగలవు అని చెప్పేసి ఆమె అంత దూరము ఉదయం బయలుదేరితే సాయంకాలం చేరిందట 42 కిలోమీటర్లు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ థామస్ చార్లెస్ అనే ఆయన దగ్గర దొరుకుతుంది బైబిల్, ఈ బైబిల్ అన్నమాట ఇది. సో ఆయన దగ్గరికి వెళ్ళి తలుపు తట్టింది, నాకు ఒక బైబిల్ కావాలి, ఇదిగో దానికి తగ్గ ధనం ఇదిగో తీసుకుని వచ్చని చెప్పినప్పుడు ఆయన అన్నాడు, బైబిల్స్ లేవు, అయిపోయా అన్నాడు. అనగా 5 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన ధనాన్ని తీసుకుని వచ్చి మరి 42 కిలోమీటర్లు రాళ్ళు గుండా రప్పలు గుండా మరి కొండ దాటుతూ వచ్చింది అడ్డదవ్వలన. ఉదయం బయలుదేరితే సాయంకాలం చేరింది తిండి లేకుండా. అంత కష్టం వచ్చి అక్కడికి వస్తే బైబిల్ లేకపోసరికి చాలా నిరుత్సాహపడి కిందన అలా కూర్చొని తల పట్టుకొని దుఃఖపడుతుందట. ఆ దుఃఖపడే సమయంలో ఆ థామస్ చార్లెస్ గారు మరి ఆమెను చూసి, ఆమె బాధను చూసి లోనకి వెళ్ళి బైబిల్ తీసుకొచ్చి, ఇదిగో అమ్మ బైబిల్ ఇచ్చాడట. అదేంటయ్యా నేను అడిగితే బైబిల్ లేదన్నావు, ఇప్పుడు ఇచ్చేవాల్సి అంటే, అమ్మ నిజంగానే బైబిల్స్ లేవు, ఇది నా బైబిల్ నీకు ఇస్తున్నా అని చెప్పి ఇవ్వడం జరిగింది. అయితే ఆ బైబిల్ పొందుకున్న ఆనందంతో ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చి రోజుకి 5 నుంచి 6 గంటలు బైబిల్ చదివేదట. ఆమె పడ్డ శ్రమని, ఆమె కష్టాన్ని, ఆ బైబిల్ దేవుని వాక్యాన్ని, ఆ జీవ గ్రంథాన్ని, ఆ జీవపు మాటలను పొందుకోవడానికి ఆమె పడ్డ తపని ఈ థామస్ చార్లెస్ గారిని కదిలించేసింది. ఆయన కదిలించిన తర్వాత మరి ఈమె 2052 సంవత్సరాల క్రితము ఈమె ప్రభువును నిద్రించింది. అయితే ఈమె తాలూకా మరి అక్కడ బ్రిటన్లోన ఈమె తాలూకా ఒక రూమును కట్టారు. ఆమె కట్టి అదే బైబిల్ అక్కడ పెట్టారు కూడా. ఆమెకి బంగారపు తాళం వేశారట బైబిల్ ఆ గదికి, మ్యూజియంలో పెట్టారట. ఇప్పుడు కూడా చూడడానికి ఎవరైనా అక్కడ అవకాశం ఉంది. ఆమె ఆ చదివిన బైబిల్ ఇప్పటికీ సజీవంగా అక్కడ ఉంది. అయితే ఈమెకున్న ఆసక్తిని ఆ థామస్ చార్లెస్ గారు గమనించి ఆయన బైబిల్ ముద్రించడానికి కష్టపడ్డాడు. మీరు బైబిల్ తిరిగి చూడండి, మొదటి పేజీలు చూడండి, సమయం అయిపోయింది ముగించేస్తాను. చూడండి, ఆయనే స్థాపించింది బైబిల్ సొసైటీ. ఎవరు స్థాపించారు? థామస్ చార్లెస్ గారు. ఆ ఒక్క చిన్న బిడ్డ యొక్క ఆసక్తికి ఆయన కదిలించేసింది. ఆయనే దాన్ని ప్రారంభించాడు. ఈరోజు మనం మొట్టమొదటి పేజీలు ఉంటుంది చూడండి, ఎవరైనా చూసారా? బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, అది మన చేతికి వచ్చిందండి. ఈరోజు మనకు ఉచితంగా వచ్చిన బైబిల్ ఇది. ఈరోజు మనం నిర్లక్ష్యం చేయొద్దు. దీన్ని మనం పొందుకున్నామంటే ఆ దినం ఆమె చేసిన కష్టమే, ఆ దినం ఆమె చేసిన ప్రేరేపణే ఈరోజు మన చేతికి వచ్చేలా చేసింది. కాబట్టి దీన్ని మనం చదువుకుందాము, దేవుని సేవలో పాల్గొందాము. దేవుడి ఇచ్చిన మాటలు దీవించుగాక. అందరం లేచి నిలబడదాము. తండ్రి, నువ్వు ఇచ్చిన మాటలు బట్టి వందనాలు తండ్రి. మేము పొందుకున్న ఈ వాక్యం బట్టి వందనాలు
ప్రభా